అంటేనే శుభదాయకం. శివనామం కళ్యాణకారణం. సర్వదేవతాగణంలో శిరోమణిగా భాసిల్లే పరమేశ్వరుడు ఆది మధ్య అంతాలన్నిటిలోనూ నిత్య మంగళకరుడు. పరమ పురాతనము, అమృతరూపము, అంచెము లేని శివరూపం విశ్వవ్యాప్తమైనది. అమర్నాథ్ యాత్ర వల్ల ఆత్మశక్తి, ఆత్మశుద్ధి మనిషి అంతరంగంలో స్థిరమై విలసిల్లుతూ ఉంటాయి. ఎన్నెన్నో వ్రతాలు చేసినందువల్ల కలిగే పుణ్యం ఒక్క అమర్నాథుని దర్శనం వల్ల లభిస్తుంది. అమర్నాథుని దర్శనం చేసినంత మాత్రాన కోటి జన్మల్లో చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. శివలింగోపాసన వల్ల విద్య, సౌందర్యం, ఫలసిద్ధి, ఆరోగ్యం, సత్పుత్ర ప్రాప్తి కలగడమేగాక శివ పూజల వల్ల ప్రాణులు దీర్ఘాయువును, సుఖ సంతోషాలను పొందుతారు. అన్ని మనోవాంఛలు సిద్ధిస్తాయి.
యాత్రా కేంద్రంలో యాత్రికుల పేర్లు నమోదు చేసుకోవడంతో అమర్నాథ్ యాత్ర ఆరంభమవుతుంది. ఈ చుట్టుప్రక్కల ప్రదేశమంతా ప్రకృతి ప్రశాంతతకు నిదర్శనం. ఈ వాతావరణాన్ని శ్రద్ధగా పరికిస్తే ఏదో మంత్రం వేసినట్లయి మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడి లోయల్లోని పచ్చదనాన్ని చూస్తుంటే ఎవరో తివాసీలు పరిచారా అనిపిస్తూ ఉంటుంది. అనంతనాగ్ ఒక అత్యంత ప్రసిద్ధి చెందిన స్థలం. ఇక్కడి నుంచి ఒక మార్గం శ్రీనగర్కు, మరో మార్గం పెహల్గాం వైపు నడుస్తాయి. ఇక్కడి నుంచి పెహల్గాం రమారమి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. మార్గానికి పక్కపక్కగా శేష్నాగ్ నుంచి ప్రవహించే నది ఇది.
కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి, ప్రవహించే నదీమ జలాల గలగలారావం చెవులకు సోకినప్పుడు ప్రకృతి బాబా అమర్నాథుని గుణగణాలను గానం చేస్తోందా అనిపిస్తుంది. పెహల్గాం అమర్నాథుని యాత్రలో సగభాగంలో ఉంది. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 7200 అడుగుల ఎత్తున నెలకొని ఉంది. శ్రీ అమర్నాథుని పవిత్ర గుహ ఇక్కడ నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెహల్గాం లిగ్దర్ నది ఒడ్డున ఒక చిన్న విడిది, సుందర ప్రదేశంగా విశ్వవిఖ్యాతిగాంచింది. పెహల్గాంకి 4 వైపులా ఎత్తైన పర్వతాలు ఉండడం వల్ల ఇక్కడ చలి చాలా అధికంగా ఉంటుంది. భగవంతుని సృష్టిలోని ప్రకృతి రమణీయత వెదజల్లబడింది. అందువల్లనే ఈ ప్రాంత సౌందర్యం అందర్నీ కట్టేస్తుంది. ఇది అమర్నాథ యాత్రికులకు భోజన వసతి సౌకర్యాలన్నీ లభించే అనువైన స్థలం. తీర్థయాత్రలో తినుబండార సామాగ్రిని సమకూర్చడం అత్యంత శుభకరము, పావనము అయిన చర్యగా భావిస్తారు. యాత్రికుల అవసరాలకు సేవ చేసే విధానాలలో ఈ భండార సేవ అతి శ్రేష్టమైనది. అమర్నాథ్ యాత్రలో అనేక సేవా సంస్థల వారు ప్రతి సంవత్సరం భక్తులకు ఈ రకమైన సేవలు అందిస్తూ ఉంటారు. స్వచ్ఛంద సంస్థల బృందాలు అత్యంత నిర్మల భావంతో ఈ పునీత కార్యక్రమంలో పాల్గొనడానికి యాత్రికుల కంటే ముందుగానే ప్రయాణమవుతాయి. అన్ని రకాల అవసరమైన వస్తువులను రవాణా వాహనాల ద్వారా యాత్రికుల కంటే ముందుగా యాత్రా మార్గాలలోని
వివిధ దుర్గమ ప్రదేశాలలో అందుబాటులో ఉంచుతారు. నమఃశివాయ. ఇది పంచాక్షరీ మహామంత్రం. ఆరంభంలో ఓం చేరగానే ఈ పంచాక్షరి షడాక్షరిగా మారుతుంది. ఓం పలుకకపోయినా పంచాక్షరి మంత్ర గరిమ తగ్గిపోదు. ఎందువలనంటే నమఃశివాయ పంచాక్షరీ మంత్రంలో అంతర్గతంగా ఓం యొక్క త్రిగుణాత్మక శక్తి స్వతహమై విరాజిల్లుతూ ఉంటుంది. పంచాక్షరీ మంత్రోచ్చారణ అత్యంత సహజం. ఈ మంత్రంలో అనేక అర్థాలు నిండి ఉన్నాయి. ఈ మంత్రం వేదసారం. అనేక కోర్కెలు తీర్చి పరమ ముక్తిని చేకూర్చి సమస్త విద్యల సమ్మిళితము, సర్వమంత్ర శ్రేష్టము, సర్వదా అసందిగ్ధము అయిన పంచాక్షరీ మంత్రం నిత్యం పఠించడం వల్ల మానవులకు సకల శాస్త్ర జ్ఞానము ప్రాప్తిస్తుంది. ఎందుకంటే శివుడే జ్ఞానం, ఆయనే పరమపదం. శివమంత్రం వల్ల మానవులు ఐహిక సుఖాలన్నీ అనుభవించి అంత్యంలో శివలోకంలో శివ సాన్నిధ్యాన్ని పొందుతారు. పంచాక్షరీ మంత్రం సాక్షాత్ శంకరుని హృదయం. జన్మ జన్మలుగా గుప్తమైన జ్ఞానాన్ని వెలికితీసి ఉత్తమ జ్ఞానం పొందడానికి పంచాక్షరీ మంత్ర పఠనం పరమోత్తమ సాధనం. చందన్వాడి పెహల్గాం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మార్గం అత్యంత సుగమంగా ఉంటుంది. చందన్వాడి 8500 అడుగుల ఎత్తున నదీ పర్వత సముదాయాల నడుమ ఒక రమ్యమైన ప్రదేశం. ఈ ప్రదేశాన్ని ఆశ్రమస్థానంగా కూడా పిలుస్తారు. అనేక సంస్థల వారు భక్తులకు తమ సంతర్పణా సేవలను ఈ ప్రదేశంలోనే ఆరంభం చేస్తారు.
ఇది ప్రకృతి సౌందర్యంతో విలసిల్లే శీతల ప్రదేశం. విహారయాత్రికులకు సైతం ఇది దర్శనీయ స్థలం. శీతాకాలంలో ఇక్కడ కురిసే మంచు క్రీడాభిరామమై విలసిల్లుతూ ఉంటుంది. ధర్మపాలనకు కష్టపడడం, అహంకారాన్ని విసర్జించడం, విశుద్ధమైన కర్మలాచరించడం, ఇంద్రియాలను జయించడం, క్రోధరహితులు కావడం, నిర్మల బుద్ధిని సంతరించుకోవడం, సత్యభాషణుడు కావడం, ఇలాంటి ధైర్యవంతుడు, శ్రద్ధాళువు, ఏకాగ్రచిత్తులైన మనుషులు తీర్థయాత్రల వల్ల అసలైన ఉత్తమ ఫలితాలను పొందుతారు. గోడను కూల్చివేస్తే అప్పటిదాకా అంధకారంలో ఉన్న గదిలోకి సూర్యకాంతి ప్రవేశించి 4 వైపులా వెలుగులు విరచిమ్మినట్లు శివుని కృపను పొందిన దీనునికి శాంతి, ప్రశాంతి లభిస్తాయి. ప్రకృతి సౌందర్యానికి ఒక అనుపమాన ఉదాహరణ. ఇక్కడి దృశ్యాలు అతి సుందరమై ఆకర్షణలు కలిగిస్తాయి. ఈ చూడచక్కని ప్రదేశం యాత్రికులను ఎంతగానో ఆకట్టుకుని ముందుకు నడిపిస్తుంది. శంకర ప్రళయంకర్ భూతనాథ హో మహాకాల్ అఘోరాయ భయంకర్ रुद्र रुद्र महारुद्र शिव शंकर प्रलयंकर भूतनाथ हो महाकाल अघोराय अभयंकर नमो नमः शिव शंकर 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 పర్వత సానువుల ప్రక్కన నడిచే మార్గంలో ఆ ప్రదేశాన్ని బంభం నాదాలతో ప్రతిధ్వనింపచేస్తూ యాత్రికులు గమ్యం చేరి అమర్నాథ దర్శన లక్ష్యం నెరవేర్చుకోవడానికి ముందుకు సాగిపోతారు. ఈ ప్రదేశంలో ప్రతి అణువు సౌందర్య విలసితమై శోభిల్లుతుంది. ఈ ప్రకృతి సౌందర్య మహిమ అతులితం. ఈ పర్వత మార్గంలో ప్రయాణం ఎంతో ఆహ్లాదకరం. सत्य तुम हो नित्य तुम हो उग्र हो कपालेश्वर रुद्र रुद्र महारुद्र शिव शंकर प्रलयंकर ఈ సుందర ప్రాంతం సర్వజనాకర్షణీయం. భారతదేశం నలుమూలల నుంచి అసంఖ్యాక యాత్రిక బృందాలు అత్యంత భక్తి శ్రద్ధా కుసుమాలను అమర్నాథునికి సమర్పించడానికి ఈ యాత్రకు తరలి వస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో విదేశీయులు కూడా ఈ అమర్నాథ్ యాత్రలో సంఘటితమై ఆత్మానుభవాన్ని పొందారు.
ఒకసారి శంకర భగవానుడు ఈపిస్ ఘాట్ పర్వత సానువుల్లో విహరించి శిఖరంపై విరాజితుడైనాడు. దేవతాగణమంతా శివుని దర్శనం చేసుకోవడానికి అక్కడికి కదిలారు. కాని ఈసారి రాక్షసులు కూడా శివదర్శనం కోరి దేవతలతో పాటు పయనమయ్యారు. కొంచెం దూరం వారి ప్రయాణం ప్రశాంతంగానే సాగింది. కాని ఈ పర్వత శిఖరం అధిరోహించే ముందే వారిలోని దైత్యగుణం ప్రజ్వరిల్లి రాక్షసులు వికృత రూపాలను ధరించారు. ఆ ప్రభావంతో దేవరాక్షస గణాల నడుమ ఘోర యుద్ధం జరిగింది. రాక్షసుల సంఖ్య అధికం కావడం వల్ల దేవతలు వారి చేతిలో ఓడిపోసాగారు. ఆ స్థితిలో దేవతలు మనస్సులోనే శంకరుణ్ణి ప్రార్థించారు. భగవాన్ శంకర కృప వల్ల దేవతలలో వినూత్న శక్తి ఏర్పడింది. ఫలితంగా వారు రాక్షసగణాన్ని వధించారు. క్రోధంతో ఆ రాక్షసుల ఎముకలను ముక్కల ముక్కలుగా నరికి ఒక గుట్టగా పోశారు. ఈ కారణంగానే ఈ ప్రాంతం పిషుఘాట్గా పేరు పొందింది. ఈ పర్వతం ఎక్కడం వల్ల శివభక్తులు 3 తాపాల నుంచి విముక్తి పొందుతారు. ఈ పర్వతం ఎక్కిన వారు నిశ్చయంగా శివలోకం చేరుతారు. కేవలం అమరేశ్వరుని స్మరణ మాత్రం చేత అత్యంత క్లిష్టమైన ఈ పర్వతాన్ని అధిరోహించగలరు. ఈ పిషుఘాట్ పర్వత మార్గం అతి దుర్గమమైనది. ఈ పర్వత మార్గం అంతా సర్పం వలె వంకరలు వంకరలుగా తిరిగి రాళ్ళు రప్పలతో ఎత్తు పల్లాలతో కూడి ఉంటుంది. అంబరాన్ని స్పృశించే శిఖరాలతో చుట్టుపట్ల లోతైన కందకాలతో నిండి ఉన్న ఈ ప్రదేశం బాబా అమర్నాథ్ పైన గల భక్తి విశ్వాసాలతో జై జై నాదాలతో మాత్రమే భక్తులు ఈ పర్వతాలను అధిరోహించగలరు. रुद्र रुद्र महारुद्र शिव शंकर प्रलयंकर भूतनाथ हो महाकाल ఇంత ఎత్తున ప్రాణవాయువు కొరవడి ఒక్కొక్కసారి ఊపిరి అందదు. नमो नमः शिव शंकर नमो नमः शिव शंकर. పిషుఘాట్ దుర్గమ మార్గం ఎక్కిన తర్వాత ఇక పర్వతాలు ఎక్కే మార్గం కొంచెం మాత్రమే. అమర్నాథుని యాత్రలో వాతావరణ ప్రభావం చాలా ఉంటుంది. భారీ వర్షం, హిమపాతాల వల్ల ఇక్కడి వాతావరణం తరచుగా మారిపోతూ ఉంటుంది. ఇక్కడి వాతావరణంపై ఎటువంటి భరోసా ఉండదు. హిమపాతం వల్ల, వర్షం వల్ల ఉష్ణోగ్రత దిగజారిపోతూ ఉంటుంది. కొండ చర్యలు విరిగిపడుతూ ఉంటాయి. దీనివల్ల అనేక మంది యాత్రికులు మార్గమధ్యంలోనే ఆగిపోవలసి వస్తుంది. ఈ ప్రమాదాల నుంచి యాత్రికులను కాపాడడానికి జమ్మూ కాశ్మీర్ పర్యాటక వికాస్ నిగమ్ సంస్థ వారు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉంటారు. అయితే యాత్రికులు తమ తమ ఏర్పాట్లు తాము కూడా చేసుకోవాలి.
ఇక్కడ అనేక ప్రదేశాల్లో గలగలపారే పెద్ద పెద్ద జలపాతాలు. ఆ జలపాతాలలో ఎంతో భక్తి శ్రద్ధలతో స్నానమాచరించే యాత్రికులు ఆత్మానందాన్ని పొందడమే గాక ఈ యాత్ర చేయడం వల్ల తమ జీవనం ధన్యమైనట్లు భావిస్తారు. ప్రకృతి సౌందర్యానికి పరిపూర్ణ స్థానం. ఇక్కడ అణువణువు సౌందర్యభరితమే. ఇక్కడి లోయల్లోని పచ్చదనాన్ని చూస్తుంటే ఎవరో తివాసీలు పరిచారా అనిపిస్తూ ఉంటుంది. భంభం నాదాలతో సాగే యాత్రికు పర్వతాల నడుమ ప్రవహించే నదీమ తల్లి, నీలాకాశం చూసిన యాత్రికులు పులకాంకిత శరీరులవుతారు. అమర్నాథుడు శాశ్వతుడు. ఈ పర్వత సముదాయాల నడుమ సాంసారిక పరివర్తనలో నిత్యనాటక లీలా వేదికకు సుదూరంలో అమరనాథుని సేవకు పయనించడం శుభకరం. బంభం నాదాలతో భోలేనాథ్ స్మరణతో పర్వతాల ఎత్తుపల్లాలను దాటి జోజీపాల్ను చేరతారు యాత్రికులు. హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర. అతి విశేషము, అత్యంత పుణ్యదాయకము అయి కఠిన మార్గాన్ని దాటిన యాత్రికులకు సేవా సంస్థలందించే ప్రేమాభిమానాలు విశేషంగా చూరగొంటాయి. అలసిపోయిన భక్తులకు స్వచ్ఛమైన జలాలను సమకూర్చి దాహార్తిని తగ్గిస్తారా స్వచ్ఛంద సేవకులు. ఇంత ప్రేమపూర్వకమైన ఆదరణ మరొక చోట లభించడం కష్టమనిపిస్తుంది. ఒకవైపు నీలాకాశం, మరోవైపు కమ్ముకున్న మేఘరాశి, ఇంకొక వైపు హిమరాశులు, పొగమంచు చూస్తుంటే అద్భుత భావాలు ఉత్పన్నమవుతాయి. మందమందంగా వీచే శీతల వాయువులు, పొగమంచు విశ్రాంతిని ప్రేరేపిస్తాయి. ఆ విశ్రాంతి కూడా ఒక వినూత్న విశేష అనుభవమే. ఆ విశ్రాంతిలో ఎంతో ఆనందముంది, ఎంతో సుఖానుభూతి కలుగుతుంది. హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర. ఈ తీర్థయాత్ర చేసే మనుషుల జన్మలు ధన్యమవుతాయి. సంసారంలో ఉండే అసత్యాన్ని గ్రహించి సత్యాన్వేషణకై తీర్థయాత్రలు చేసేవారికి సత్ఫలితం లభిస్తుంది. దేనికైనా శ్రద్ధ అతి ముఖ్యమైనది. శ్రద్ధాభక్తులున్న జీవులకు శివభగవానుడు దర్శన సులభుడు. శంకర జయ జయ శంకర హర హర 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 శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర. पानी पी के खाते हो ले लिया।
ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శేష్నాగ్ చందనవాడి నుంచి 13 కిలోమీటర్ల దూరంలో సముద్ర తలం నుంచి 12,500 అడుగుల ఎత్తున ఉపస్థితమై ఉంది. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆదికాలం నాటి మాట. ఈ శేష్నాగ్ పర్వతం మీద ఒక బలవంతుడైన రాక్షసుడు నివాసం ఉండేవాడు. ఆ రాక్షసునిది వాయుస్వరూపం. వాయు రూపంలో ఉండి అతడు దేవతలను అనేక విధాలుగా బాధించేవాడు. అపార శక్తిమంతుడు కావడం చేత దేవతలు ఆ రాక్షసుడి ఆగడాలను నిరోధించలేకపోయారు. వాడి అత్యాచారాలను భరించలేక దేవతలు సదాశివుని చేరి ప్రార్థించగా దేవతల వ్యధను విన్న శివుడు ఆ రాక్షసుడు తన వల్ల దీర్ఘాయువుగా వరాన్ని పొందాడని చెప్పి దేవతలను మహావిష్ణు సమక్షానికి పంపాడు. దేవతల కష్టాన్ని విన్న విష్ణుదేవుడు పాతాళలోకం నుంచి శేషనాగుని పిలిచి పర్వతంపైనున్న వాయుదైత్యుని అంతం చేయమని ఆజ్ఞాపించాడు. విష్ణు భగవానుని ఆజ్ఞతో శేషనాగ్ తన సహస్ర ఫణులతో వాయురూపి అయిన దైత్యుని మట్టుపెట్టాడు. అందువల్ల ఈ పర్వతానికి శేషనాగ్ పర్వతమని పేరు వచ్చింది. హర హర బోలే నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇక్కడి సరస్సు సౌందర్యం పరమాద్భుతం. గుండ్రంగా చుట్టుకుని పడుకున్న ఒక మహాసర్పంలా ఈ పర్వతాల నడుమ పరుచుకున్న ఈ సరస్సు ఎంతో విశాలమైనది. హర హర భోలే నమః శివాయ. ఈ మార్గంలో అత్యంత సౌందర్య విలసితమైన పర్వత పంక్తులు, వాటి నడుమ లోతైన లోయలు అతి మనోహరంగా ఉంటాయి. ఈ సరస్సులో స్నానం చేస్తే యాత్రికులు అంతదాకా అనేక పర్వతాలు ఎక్కడానికి పడిన శ్రమనంతా మర్చిపోతారు. నమః శివాయ. ఇది అమర్నాథ యాత్రికులకు చాలా ప్రియమైన ప్రదేశం. భోజన వసతి సౌకర్యాలన్నీ లభించే అనువైన స్థలం. అనేక మంది యాత్రికులు ఇక్కడ విశ్రమించి ముందుకు సాగిపోతారు. గంగాధరాయ శివ గంగాధరాయ. గంగాధరాయ శివ గంగాధరాయ. ఈ మంచు పర్వత శ్రేణులు, ఈ అద్భుత వాతావరణంలోని అతులిత సౌందర్యం స్వర్గధామాన్ని తలపిస్తుంది. అనుపమానము, ఆకర్షణీయము అయిన ఈ దృశ్యాలు ఎవరి మనసునైనా తన వైపు ఆకర్షింపక మానవు. హర హర భోలే నమః శివాయ. హర హర భోలే నమః. యాత్రికులకు రక్షణ సహాయం అందించడానికి భారత సైన్యపు హెలికాప్టర్ ఎప్పుడూ పైన ఎగురుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి తిరిగి దుర్గమ మార్గం మొదలవుతుంది. యాత్రికులు అతి కష్టం మీద శ్వాస పీలుస్తూ విశ్రాంతి తీసుకుంటూ భోలేనాథ్ను స్మరిస్తూ అమరనాథ దర్శనాభిలాషతో ముందుకు సాగిపోతారు. దారి అత్యంత రమణీయం. జటాధరాయ శివ జటాధరాయ. జటాధరాయ శివ జటాధరాయ. హర హర భోలే నమః శివాయ. హర హర భోలే నమః శివాయ. హర హర భోలే నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
ఈ చుట్టుప్రక్కల ప్రదేశమంతా ప్రకృతి ప్రశాంతతకు నిదర్శనం. ఈ వాతావరణాన్ని శ్రద్ధగా పరికిస్తే ఏదో మంత్రం వేసినట్లయి మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది. మహాగుణ్ స్టాప్. ఎత్తైన మహాగుణ్ స్టాప్ అధిరోహణం కూడా కష్టతరమైనది. సముద్ర తలం నుంచి 14,800 అడుగుల ఎత్తున మహాగుణ్ స్టాప్ నెలకొని ఉంది. ఇక్కడ ఎన్నో నదీ ప్రవాహాలున్నాయి. వీటి నడుమ యాత్రికులు బం బం బోలే చెబుతూ తమ లక్ష్యం వైపు సాగిపోతూ ఉంటారు. ఇక్కడ ప్రాణవాయువు కొరత వల్ల శ్వాస కష్టమవుతుంది. శేష్నాగు నుంచి పంజితరణి ప్రదేశం 13 కిలోమీటర్ల దూరంలో సముద్ర తలం నుంచి 11,500 అడుగుల ఎత్తున విలసితమై ఉంది. నచ ప్రాణ సంజ్ఞోన వై పంచవాయు నవాస. ఈ మార్గంలో పయనించే ముందు యాత్రికులు చేతులకు ముఖానికి వ్యాజలైన్ రాసుకోవడం మంచిది. కష్టతరమైన మార్గం నడుమ ఆయాసం లాంటిది వస్తే ఆల్బకరా లాంటి పళ్ళు చప్పరిస్తే ఉపశమనం కలుగుతుంది. యాత్రికులు భైరవి పర్వతాల నడుమ 5 నదులున్న ప్రదేశంలో ఆగుతారు. అదే పంచతరణి. ఒకసారి ఇక్కడ సదాశివుడు తాండవ నృత్యం చేస్తున్నాడు. ఆ నృత్య వేగంలో ఆయన జటాజూటం విడిపోయింది. అప్పుడు అలా విడిన సమయంలో దాని నుంచి గంగ 5 ధారలుగా క్రిందికి దుమికింది. అదే ఈ పంచతరణి గంగ. పంచతరణి మహాపాపాలన్నిటినీ నాశనం చేస్తుంది. ఇక్కడ స్నానం చేస్తే ప్రయాగ, కురుక్షేత్రం, నైమిషారణ్యాలలో స్నానం చేస్తే లభించే పుణ్యం లభిస్తుంది. పంచతరణి నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో గుహ నెలకొని ఉంది. అనేక మంది యాత్రికులు ఆ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. ప్రాతకాలంలో అక్కడి పవిత్ర ధారల్లో స్నానమాచరించిన అనంతరం తిరిగి ముందుకు నడుస్తారు. ఇప్పుడు మీకు ఓ అమరగాథను వినిపిస్తాం. ఈ కథను విన్న సంత్ శిరోమణి శుకదేవుడు అమరుడయ్యాడు. శివుడు అమరకథను ఏ సంసార జీవికి వినిపించదలుచుకోలేదు. అందువల్ల మహదేవుడు పార్వతీదేవిని కైలాసగిరిలోని ఏకాంత ప్రదేశంలో ఒక గుహలోకి తీసుకువెళ్ళాడు. ఈ అమరకథను గోప్యంగా ఉంచడం కోసం అక్కడ ఒక మృగ చర్మంపై విరాజితుడైన శివుడు ఆ గుహ సమీపంలోకి వచ్చిన ఏ ప్రాణినైనా భస్మం చేయమని తన కాలాగ్ని రుద్రగణాన్ని ఆదేశించాడు. శివాజ్ఞను పాలిస్తూ ఆ రుద్రగణం గుహ ముందర నిలిచింది. కాని ఆ సమయంలో శివుడు ఆసీనుడైన మృగచర్మం క్రింద ఉన్న ఒక చిలక గుడ్డుపైన ఆ రుద్రగణ కాలాగ్ని ప్రభావం పడలేదు. ఎందువలనంటే ఆ సమయంలో ఆ గ్రుడ్డు ఇంకా జీవం పోసుకోలేదు. నిశ్చిత విధానం ప్రకారం ఆ గ్రుడ్డు నుంచి ఒక చిలక ప్రభవించింది. కాలాగ్ని ప్రభావం వల్ల అక్కడ ఏ ప్రాణి ఉండే అవకాశం లేదు. కాబట్టి ఈ చిలుక పుట్టిన విషయం భగవానుడు పరమేశ్వరునికి కూడా తెలియలేదు. భగవాన్ శివుడు కళ్ళు మూసుకుని అమరకథను చెప్పసాగాడు. ఆ కథను పార్వతీదేవితో పాటు ఆ చిలుక కూడా వినసాగింది. ఆ అమరకథను వింటూ పార్వతీదేవి ఊకొడుతోంది. దైవమాయ చేత పార్వతీదేవిని నిద్రాదేవి ఆవరించింది. అచేతనంగా నిద్రలోకి జారుకుంది పార్వతీదేవి. శివుడు కథ చెప్పడంలో ధ్యాన నిమగ్నుడై
పార్వతీదేవి నిద్రించడం గమనించలేదు. ఆ గుహలో దాక్కుని అమరకథను వింటున్న చిలుక మాత్రం పార్వతీదేవి నిద్రలోకి జారుకోగానే తను ఊకొట్టడం ఆరంభించింది. కథ సమాప్తం కాగానే ధ్యానం విడిచిన శివునికి కళ్ళు మూసుకుని నిద్రిస్తున్న పార్వతీదేవి కనిపించింది. వెనువెంటనే నిద్రలేచిన పార్వతి తాను పూర్తి కథను శ్రవణం చేయలేదని చెప్పగా శివుడు ఆశ్చర్యచకితుడై మరి కథ చెబుతుంటే ఊకొట్టిందెవరని అడుగగా తాను కాదంది పార్వతీదేవి. అప్పుడు కథ వింటూ మరో ప్రాణెవరో ఊకొట్టిందని శివుడు నిశ్చయించుకున్నాడు. క్రోధితుడైనాడు. శివుని క్రోధం గమనించిన చిలుకను మృత్యుభయం ఆవరించింది. వెంటనే ప్రాణరక్షణ కోసం అక్కడి నుంచి వేగంగా ఎగిరిపోసాగింది. గమనించిన శివునికి అమరకథ ఈ చిలుకే విన్నదని అర్థమైంది. ఆ చిలుకను వధించడం కోసం శివుడు దాని వెంటపడ్డాడు. వేగంగా వ్యాకులంతో ఎగురుతున్న చిలుకకు విశ్రాంతి తీసుకుంటున్న వ్యాస మహర్షి పత్ని కనిపించింది. వెంటనే వ్యాసపత్ని నోటి ద్వారా లోపలికి వెళ్లి ఆమె ఉదరంలో దాక్కుందా చిలక. అక్కడికి చేరుకున్న శివుడు వ్యాసమహర్షిని ప్రశ్నించగా ఏ ప్రాణి ఇంట ప్రవేశించలేదని జవాబిచ్చాడు. శివుడు గద్దించి మళ్లీ అడిగాడు. శివగర్జన విన్న వ్యాసపత్ని నేను విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఏదో ఒక చిలుక నోటి నుంచి ఉదరంలోకి వెళ్ళినట్లనిపించిందని చెప్పింది. వాస్తవం ఎరుగని వ్యాసుడు వినమ్రుడై ఆ చిలుకే మీరు వెతుకుతున్న ప్రాణి అయితే దాని పట్ల మీరు ఉచిత నిర్ణయం తీసుకోమని శివుణ్ణి వేడుకున్నాడు. కాకపోతే చిలుకను వధించే ముందు స్త్రీ అయిన వ్యాసపత్నిని వధించడం పాపం కదా అని చింతించిన శివుడు ఆమె పట్ల దయాళుడై వెంటనే కైలాసానికి తిరిగి వెళ్ళిపోయాడు. శివుడు చెప్పిన అమరకథను విన్న చిలుక అమరమై మహాజ్ఞానిగా మారిపోయింది. ఆ సుజ్ఞానంతో చాలా సంవత్సరాలు వ్యాస మహర్షి పత్ని ఉదరంలోనే ఉండిపోయి వృద్ధి పొందసాగింది ఆ చిలుక. ఈ సమస్యను నివారించడానికి బ్రహ్మదేవుని వేడుకున్న వ్యాస మహర్షికి మహావిష్ణువును ప్రార్థించమని చెప్పాడు బ్రహ్మదేవుడు. విష్ణువు శివుడే ఈ సమస్యకు పరిష్కారం చూపగలడు అనగా బ్రహ్మ, విష్ణు, వ్యాసదేవులు ముగ్గురు కైలాసం చేరి శివుని వేడుకున్నారు. వేడుకోలును స్వీకరించిన శివుడు ఆ ముగ్గురితో కలిసి వ్యాసాశ్రమాన్ని చేరుకున్నారు. అందరూ కలిసి ఆ చిలుకను వెనువెంటనే జన్మ పొందవలసిందిగా ప్రార్థించారు. జ్ఞానవంతమైన ఆ చిలుక భవబంధ వ్యామోహితులైన వారందరూ ఆ వ్యామోహం విడిస్తే తప్ప నేను జన్మ పొందనన్నది. చిలుక మాట విన్న విష్ణుదేవుడు సమస్త జగత్తును నిర్మోహితం చేశాడు. నిర్మోహితమైన జగత్తు స్థితిని చూచి తృప్తి చెందిన చిలుక మానవ రూపాన్ని ధరించి పుడమిపై ప్రభవించింది. వ్యాధవ్యాస పత్ని గర్భాన జన్మించిన ఆ సంజాత శిశువే శుకదేవి. శివలింగ పూజ అనంత శక్తికి, అనంత కాంతికి, అనంత భోగానికి, తుదిలో మోక్ష సాధనకు సుగమ మార్గం. ఎందువల్లనంటే శివుడు సద్గుణవంతమైన అనంత శక్తికి మూలమైనవాడు.
మహాలక్ష్మి. వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః సకలలోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా. అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన జగత్కారణ సత్యదేవ దేవ భూయ వేద వేదార్థ సార యజ్ఞ యజ్ఞోమయ నిశ్చలా సప్తలోక సోమ సూర్య అగ్నిలోచన శ్వేత శ్రీ అమరనాథ యాత్ర అమరనాథుని దర్శన భాగ్యం పొందే భావన మనసులో ఉత్పన్నం కావడం, దాన్ని సంపూర్ణం చేయడం మహాదేవుని కృప వల్ల మాత్రమే జరుగుతాయి. యాత్రలో ఎన్నో కష్టాలు పడిన యాత్రికుల మనస్సులు అమరనాథ గుహ చేరి అమరనాథుని దర్శించగానే సేద తీరి పవిత్రమవుతాయి. ధర్మ భావనకు అసలైన ఫలితం లభిస్తుంది. అమరేశ్వరుని దర్శనం, పూజల వల్ల వివిధ రకాల శుభాలు కలుగుతాయి. సముద్ర తలం నుంచి 13,500 అడుగుల ఎత్తున విలసిల్లే అమరనాథుని పవిత్ర గుహ 150 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు ఉంటుంది. హిమపర్వత శ్రేణుల నడుమ ప్రకృతి నిర్మితమైంది ఈ పవిత్ర గుహ. ఈ గుహలో ఏర్పడిన హిమపీఠం పైన ఉపస్థితమై విరాజిల్లుతోంది ఈ అమరనాథుని హిమలింగం. ఇక్కడ వెలసిన పార్వతీదేవి పీఠం 51 శక్తి పీఠాలలో ఒకటి. భగవతి సతీదేవి కంఠం ఇక్కడ పడింది. గుహకు సమీపంలో తెల్లటి భస్మం లాంటి మట్టి దొరుకుతుంది. దీనిని యాత్రికులు తమ శరీరాలకు పులుముకొని అమరనాథుని దర్శనం చేసుకుని ఆ భస్మాన్ని ప్రసాదంగా ఇంటికి తీసుకువెళతారు. ఈ గుహపైన శ్రీరామ్ కుండు ఉంది. ఎక్కడో పర్వతాల నడుము నుంచి ప్రవహించే జలం బిందువులుగా ఈ శ్రీరామ్ కుండులోకి జారిపడుతూ ఉంటుంది. ఎవరైతే భక్తి విశ్వాసాలతో మనసుల్ని లగ్నం చేసి అమరనాథ యాత్రను చేస్తారో వారికి సకల శుభాలు, సర్వ సుఖ సంతోషాలు కలుగుతాయి. భారతదేశంలో శ్రావణ పౌర్ణమి పవిత్ర రక్షాబంధనం రోజున అమరనాథుని గుహలో లింగాన్ని దర్శించడానికి ఎంతో ఆకర్షణీయమైన మేళా నిర్వహిస్తారు. ఆ హిమలింగ దర్శన సమయంలో పర్వత సానువులన్నీ ఓం నమః శివాయ, హర హర మహాదేవ, బాబా అమర్నాథునికి జై జై వంటి నాదాలతో, నామస్మరణలతో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. హిమలింగ శివుని పూజా వందనాలు అనాదిగా విశ్వవ్యాప్తమైనవి. లింగ మూలంలో బ్రహ్మదేవుడు, మధ్య భాగంలో మహావిష్ణువు,
పైభాగంలో ఓంకార రూపుడైన శంకరుడు విరాజితులై ఉంటారు. హరుడు హరుడే శంకరుడు సర్వశుభంకరుడు భక్తవ శివలింగ పూజ అనంత శక్తికి, అనంత కాంతికి, అనంత భోగానికి, తుదిలో మోక్ష సాధనకు సుగమ మార్గం. ఎందువల్లనంటే శివుడు సద్గుణవంతమైన అనంత శక్తికి మూలమైనవాడు. విశ్వంభరుడు సర్వంకరుడు పరావర భవనాశంకరుడు శివుడే హరుడు హరుడే శంకరుడు.